గుడి పూజారి గుడి अर्घ्यचूर्णं समर्पयामि पुष्पै पूजयामि लक्ष्मी ओम शांति 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 మాంగళ్య దేవత పూజ జరిగింది ఇప్పటిదాకా. ఇప్పుడు మీ అందరి దగ్గరికి మాంగళ్య దేవత తీసుకొని వస్తున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అందుకని నేను కళ్యాణం చేసుకుంటే ఏమవుతుంది చూడండి. చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్పాలకులు ఇంద్రాది నవగ్రహాలు అన్ని కూడా మంచి ఏకాదశ స్థానంలో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ నిజానికి అన్నదానానికి కూడా కళ్యాణ మహోత్సవానికి కూడా నిజానికి 3 రోజుల కార్యక్రమానికి అందరూ కూడా తల ఒక చేయి వేసి కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నారు. అందరికీ కూడా గోవిందా. ఏం జరుగుతోంది ఇప్పుడు? అక్షతారోహణ అంటారు. అమ్మాయికి అబ్బాయికి అక్షతారోహణ, ఆ తర్వాత ఓడి బియ్యం అక్షింతలు వేస్తుంటారు. ఇప్పుడు అయ్యగారులు వంటలు కూడా కలిపి పోస్తుంటారు. दक्षिणा प्रांते पुण्यम वचना ओम शांतिरस्तु वेद समृद्धि गोविंदा.
మాంగళ్య దేవత పూజ జరిగింది ఇప్పటిదాకా. ఇప్పుడు మీ అందరి దగ్గరికి మాంగళ్య దేవత తీసుకొని వస్తున్నారు లేచి. అందుకని నేను కళ్యాణం చేసుకుంటే ఏమవుతుంది చూడండి, చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్పాలకులు ఇంద్రాది నవగ్రహాలు అన్ని కూడా మంచి ఏకాదశ స్థానంలో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ నిజానికి అన్నదానానికి కూడా, కళ్యాణ మహోత్సవానికి కూడా, నిజానికి 3 రోజుల కార్యక్రమానికి అందరూ కూడా తల ఒక చేయి వేసి కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్న అందరికీ కూడా గోవింద. ఏం జరుగుతోంది ఇప్పుడు? అక్షతారోహణ అంటారు. అమ్మాయికి అబ్బాయికి అక్షతారోహణ, ఆ తర్వాత ఓడి బియ్యం అక్షింతలు వేస్తుంటారు. ఇప్పుడు అయ్యగారులు వంటలు కూడా కలిపి పోస్తుంటారు. दक्षिणा प्रांते पुण्यम वचना ओम शांतिरस्तु वेद समृद्धि गोविंद.
सर्वं साक्षरं योमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं नारायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परो ब्रह्म नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः जगत् जगत् सर्वं मुच्यते इति भव अतद्वैतत्वं ज्ञाप्य नारायण तिरः अनन्तमव्यं भगवते संविद्यं पद्मभोगं नारायण विभै विश्वदेवेदं पुरुषस्तत्त्वमुपजेरति कविं विश्वख्यात्रे सर्वं साक्षरं योमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं नारायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परो ब्रह्म नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः जगत् जगत् सर्वं मुच्यते इति भव अतद्वैतत्वं ज्ञाप्य नारायण तिरः अनन्तमव्यं भगवते संविद्यं पद्मभोगं
పెట్టుకో గరం ఉందా ఉంటే ఎక్కడో తీర్థయాత్రలో వెళ్ళి సేవించడం ఉండి మన దగ్గర వెలిసి స్వామివారు మనల్ని కాపాడుతూ అందుకే అంతలు అందరికీ ఆశీర్వచనం భవతి శతాయు పురుషశతేంద్రియ జయ శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం. మన నాగంపేట పట్టణంలో మరి ఇంత అద్భుతంగా ఎక్కడో దివ్యదేశాలు జరిగేటువంటి కార్యక్రమం లాగా అటు నృసింహాచలం కావచ్చు, సింహాచలం కావచ్చు, భద్రాచలం కావచ్చు, అట్లాంటి దేశాల్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు, మన నాగంపేట పట్టణంలో ఇంత అద్భుతంగా మరి పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా వేద పండితుల యొక్క ఉచ్చారణ మధ్య జరగడం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక సుకృతం. మరి వేముల నరసయ్య గారు, లక్ష్మీ దంపతులు ఎంతో శ్రమ కోర్చి గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం మరి గ్రామస్తులు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించాలి. ఇది ఎన్నో జన్మ పుణ్యఫలం వల్ల మాత్రమే ఇక్కడటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం కలుగుతుంది. మరి భక్తులంతా కూడా మీ యొక్క తృణమో పడమో సహకరిస్తూ ఈ కార్యక్రమాలను మీరు కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ నరసింహస్వామి తప్పకుండా ఆయుధారోగ్య ప్రసాదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా అసలు భగవంతుడు ఎక్కడున్నాడా అని అడిగితే ఎప్పుడు చెప్పాడు, ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందెగలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పగానే ఎక్కడరా నీ హరంటే నువ్వు చూడాలనుకుంటామంటే ఏడా ఈ స్తంభంలో ఉన్నాడు అనగానే స్తంభంలోంచి ఉద్భవించి మరి భక్తులు రక్షించినటువంటి ఆర్తత్రాయణ పరాయణుడు ఆయన.
ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఎవరు ఎంత అనుకుంటే అంతలో మరి కనబడేటువంటి ఆ స్వామి. కాబట్టి అనన్యాశ్చింతయంతో మాం ఏదైనా పర్యుపాసితే దేశాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా ఆయనను తలిస్తే చాలట నేను మీ యోగక్షేమాలు చూస్తానని చెప్పిన సందర్భంలో మన నాగంపేట పట్టణంలో వెళ్ళినటువంటి ఆ స్వామిని మనం ఈ విధంగా కొలుస్తూ తప్పకుండా అందరూ కూడా ప్రతినిత్యము కూడా దేవాలయాలకు వస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. హిందూ ధర్మాన్ని కాపాడితే ఏం చేస్తుంది? ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమాన్ని కాపాడుతుంది. ఏ విధంగానైతే ఒక వృక్షాన్ని ఒక మొక్కను పెడితే ఆ మొక్క వృక్షంగా పెరిగి పూలను పండ్లను మరి కాయలను మరి ఆ విధంగా నీడను చివరికి కట్టెను కూడా ఇస్తూ మనం కాపాడినట్టుగా ధర్మం మనం కాపాడుతుంది తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీమన్నారాయణ నాగంపేట గ్రామము లోపల వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః అని ప్రతిరోజు మనం అనుకున్నట్టయితే ఆ స్వామివారు మనం కలుస్తుంటారు. ఎక్కడో ఎక్కడో స్వామివారు మన ఎందే ఉంటాడు. మనం అనుకుంటాం స్వామివారు ఎక్కడో ఉన్నాడు, ఏమో చేస్తున్నాడు అని. మనసా వంజమాన మనసు లోపల స్వామివారిని మనం దర్శనం చేసుకున్నట్టయితే, స్వామివారిని కొలిచినట్టయితే విశ్వాసం ఉండాలి. దేనికైనా స్వామివారు నన్ను కాపాడుతాడు అని చెప్పి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏ పని కాదు. అయ్యో ఈ స్వామివారి దగ్గరికి పోయినట్లయితే ఇవాళ నన్ను కాపాడుతాడు, నాకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంపదను ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు అని చెప్పి అనే విశ్వాసం ఉండాలి. ఉదయమే లేవాలి, స్వామివారి సాన్నిధ్యానికి రావాలి, పరిపూర్ణంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఆ స్వామివారు మనం ఎందుకు కరుణిస్తాడు? తప్పనిసరి కరుణిస్తాడు. విశ్వాసం ఉన్న వాళ్ళకు ఏం లేదు, ఒక 41 రోజు మీరు ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. మీకు స్వప్నంలో రాకపోతాడు. కానీ స్వామివారి దగ్గరికి వచ్చి మీరు ఒక 41 రోజు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. స్వామివారి మీకు స్వప్నంలో తప్పనిసరి దర్శనమిస్తాడు. మీరు అనుకున్న పనులు అయిపోతారు. విశ్వాసం ఉండాలి. దేనికైనా విశ్వాసం ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. పాపం ఒక స్వామివారు, ఒక అయ్యగారు రోజు స్వామివారి లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేస్తున్నాడు. పాపం ఆయనకి తిందామంటే తిండికి లేదు. స్వామివారు ఏం చేస్తాడు? ఉదయమే లేసి ఆరాధన చేసి మనం పిడికలను వినేదా పిడికలు, ఆ పిడికలను కాల్చి దాన్ని ఎర్రగా కాల్చి చల్లార్చి తట్టలో పెట్టి స్వామివారికి నైవేద్యం లేదు. స్వామివారి దగ్గర తిందామని తనకే తిండి లేదు. అటువంటి మబ్బులో చేసి ఆ పోయి అట్లా చేస్తుండేవాడు. ఒకసారి ఊళ్ళవాళ్ళందరూ అనుకున్నారు, ఏమి కాదు స్వామికే తిందామంటే తిండికి లేదు, ఇది అయ్యత్తులు ఎలా పెడుతున్నాడు, ఎట్లా పెడుతున్నాడు అని. ఏం లేదు, ఇవాళ మనం తీర్థ ప్రసాదం తీసుకోవాలి అనే ఉద్దేశంతో స్వామివారు లోపలికి పోయిండు, తల్లి పెట్టిండు. అవే పిడికలు బట్ట తీసి నైవేద్యం పెడుతున్నాడు. ఇంతల గంట తప్పడైంది ప్రజలు. గ్రామస్తులంతా తీర్థ ప్రసాదం తీసుకుందామని చెప్పి స్వామివారికి. అప్పుడు స్వామివారితో లక్ష్మీ నృసింహస్వామిని అంటున్నాడు, పరీక్ష నాకు కాదు నీకు. లక్ష్మీ నృసింహస్వామితో ఏమంటున్నాడు, పరీక్ష నాకు కాదు నీకు, నువ్వేం చేస్తామో నాకు తెలియదు, ఆ పరీక్ష నీకు అని చెప్పి ఆయనతో తల్లా తీసిండు, హారతి ఇచ్చిండు, తీర్థం పెట్టాడు, చెడుకోపం పెట్టాడు, బట్ట తీసిండు ప్రసాదం. విశ్వాసం ఉండాలి. స్వామివారి మీద విశ్వాసం ఉండాలి. ఏ పైన చేయగలుగుతాం. స్వామివారు మనల్ని కరుణిస్తాడు, కాపాడుతాడు. విశ్వాసం లేని నాడు అంత చేస్తాను. ఏం స్వామివారి దగ్గరకు పోతే ఏం చేస్తాడు, ఏం చేస్తాడని కాదు, చేసి చూపిస్తాడు. ఏం చేస్తాడని కాదు, స్వామివారు చేసి చూపిస్తాడు. అలా ఆ గ్రామం ఈ ఒక్క రోజే కాదు, ఈ 3 రోజులే త్రయాణికానికే కాదు, ప్రతిరోజు వచ్చి స్వామివారు దర్శించుకొని ఉంటే, లేదంటే ఒక 41 రోజు సంతానం లేని వాడిని ప్రదక్షిణ చేయమని కాకపోతే అడగండి. సంతానం లేని వాళ్ళు ఒక 41 రోజు స్వామివారికి ప్రదక్షిణ చేయండి. సంతానం కాకపోతే అడగండి. విశ్వాసం ఉంచి చేయాలి. స్వామివారి మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని ఏదైనా వ్యక్తమేనండి. జై శ్రీమన్నారాయణ. ఒక్కటి పడ్డా చాలు, 1 లక్షతో సమానం. 10 పడితే 1తో సమానం. అది తేడా.
ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు. అత్తయ్య గారు నిన్ననే పేర్లు చెప్పారు, ఉదయం కూడా చెప్పడం జరిగింది. అన్నదానానికి అలాగే కార్యక్రమానికి 3 రోజుల సందర్భంగా కూడా చాలా మంది 5,516 ఒకళ్ళు, అలాగే 2,016 ఒకళ్ళు ఆ విధంగా తగ్గించారు. ఇంకా తగ్గించేటట్లయితే తగ్గించండి. తద్వారా ఏమవుతుంది, ఈ చుట్టూ కూడా మనకు కోతలు వస్తున్నాయి కదా, కాకుండా పెంచింగ్ కదా ఒక 10 లక్షల రూపాయలు తమైనట్లయితే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.